మోక్షమూలం గురో కృపా. హరి ఓం. గురువు గారిని తరగతి ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం గురువు గారు. అమ్మా అలాగే అలాగే. ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం నిన్న ఉప అన్న వరకు చెప్పుకున్నాం అని అనుకుంటాను. ఉప అన్నటువంటి పదానికి అర్థం చెప్పుకున్న తర్వాతను ఏవా అన్నటువంటి పదానికి అర్థం చెప్పుకొని ఉప అనేటువంటి పదానికి సామీప్యం అనేటువంటి అర్థాన్ని చెప్పేటువంటి పదాన్ని చెప్పుకున్నాం నిన్న. చిన్న సందేహం కలిగింది. 158వ శ్లోకం చెప్పేనా లేదా అని అందు గురించి మళ్ళీ చూశాను. ఏతస్య బ్రహ్మ సామీప్యం తత్వమస్యాదినా ఉచ్యతే ఆసీతేతి శబ్దేన కూటస్థం అసూత్రయతు అని, కూటస్థత్వం అసూత్రయతు అని 159వ శ్లోకంలో ఆసీత అనేటువంటి పదానికి అర్థాన్ని చెప్తున్నారు. ఆసీత అన్నటువంటిది యథార్థానికి ఉపాసీత అంటే ఉపాసించడం అన్నటువంటి ఉద్దేశంలో ఏకాండిగా మనం అర్థం చెప్తున్నాం. దాన్ని విడదీసి ఉప అనేటువంటి పదాన్ని విడదీసి ఆసీత అన్నటువంటి పదాన్ని విడదీసి ఉపాసీత అన్నటువంటి అర్థాన్ని విద్యారణ్యుల వారు సురేశ్వరాచార్యుల వారు చెప్తున్నారు. ఏతస్య ఈ ప్రత్యేగాత్మ యొక్క బ్రహ్మ సామీప్యం బ్రహ్మమునకు దగ్గరగా ఉండుట అనేటువంటిది తత్వమస్యాదిన తత్వమసి మొదలగు శృతివాక్యముల చేత ఉచ్యతే చెప్పబడుచున్నది. ఆసీత ఇతితు ఆసీత అనేది అయితే శబ్దేన శబ్దము చేతను కూటస్థం పరబ్రహ్మమును అసూత్రయతు సూత్రీకరించను. ప్రత్యేగాత్మ అనేటువంటిది సామీప్య విషయాన్ని ముందు మాట్లాడారు. ఉప అంటే సామీప్యము అని. ప్రత్యేగాత్మ కార్యకారణాలకి సమీపంలో ఉంటుంది, వాటి వెనకాతలే ఉంటుంది, అందువల్లనే అవి ప్రకాశిస్తాయి అని నేను చెప్పుకున్నాం. ఇవాళ ఏమిటంటున్నారంటే ప్రత్యేగాత్మ బ్రహ్మానికి సమీపంలో ఉన్నటువంటిదే అని తత్వమసి మొదలైనటువంటి వాక్యాలు చెప్తున్నాయి. ఆసీత అనేటువంటి పదం చేత అయితే కూటస్థ బ్రహ్మం చెప్పబడుతున్నది అంటున్నారు. అంటే కూటస్థ బ్రహ్మము ప్రత్యక్ బ్రహ్మము అన్నటువంటిది రెండింటికి తేడా ఏమిటి? సాక్షి అదే, కూటస్థుడు వాడే, అదే అది కదా. అంటే యథార్థానికి అవి రెండు భిన్నములు కావు. ఉపాధి ఎందు గోచరించేటువంటి దాన్ని ప్రత్యేగాత్మ అంటున్నాను తప్పిస్తే ప్రత్యేగాత్మ ప్రత్యేకంగా వేరేగా ఒక ఆత్మ కాదు. ఆత్మే ప్రత్యేగాత్మ అనబడుతున్నది, పరమాత్మ అనబడుతున్నది. రెండింటికి భిన్నత్వం లేదు. అయితే ఆసీత అనేటువంటి దాంట్లో తేడా ఏమిటండి అని అంటే కూటస్థమైనటువంటి బ్రహ్మాన్ని, అంటే లోపల ఉన్నటువంటి బ్రహ్మం మూలమైనటువంటి బ్రహ్మమే, అదే ఆత్మ అని చెప్తున్నారు. వ్యుత్థాయ కారణాత్ కార్యాత్ తత్తత్వ జ్ఞానవర్త్మన ఉపేత్య కూటస్థం అజం ఆసీత అపరిణామవాన్. ఇక్కడ మన ఆసీత అనేటువంటి పదాన్ని మరొక్కసారి లోతుగా చెప్తున్నారు. ఆసీత అంటే అస అన్నటువంటి ధాతు, ఆసీత అంటే ఉన్నది అన్నటువంటి అర్థం చెప్పియాలి, సమీపంలో ఉన్నది అని అర్థం చెప్పియాలి, అంతకన్నా మరి ఇంకేం లేదు. ఉపాసించుట అంటే ఉపా సమీపమునందు ఆశ ఉండుట అని, పరమాత్మకి దగ్గరగా ఉన్నామని. ఈ ఉపాసన అనేటువంటిది లేదు కదా,
అసలు శంకరాచార్యుల వారి యొక్క అద్వైతంలో కర్మకాండ లేదు, ఉపాసనాకాండ లేదు. మరి ఉపాసన ఏమిటి? ఉపాసన ఉపాసన అన్నటువంటి దాన్ని ఒకవేళ మనం ఇవాళ వాడుతూ ఉన్నట్టుగా ఏదో పరమాత్మని నేను ఉపాసిస్తున్నాను అని అంటే పరమాత్మ వేరే వాళ్ళు, నేను వేరే వాళ్ళు. పరమాత్మ వేరుగా లేడు అంటున్నాం కదా. పరమాత్మ ఏందే జగద్భ్రాంతి అంటున్నాం కదా. అంటే నేనైనా మీరైనా ఏ ఒక్క వ్యక్తి అయినా పరమాత్మ కన్నా భిన్నం కాదు అంటున్నాం కదా. అలాంటప్పుడు మరి ఉపాసించడం ఏమిటి? ఉపాసించవలెను అంటే ఉపాసించడానికి ఏమిటున్నది? అసలు ఏమిటి ఉపాసిస్తారు? దాన్ని ఎలాగా అర్థం చేసుకోవటం? వ్యుత్థాయ కారణాత్ కార్యాత్ తత్వజ్ఞానవర్త్మన, తత్వజ్ఞానవర్త్మన, తత్ ఆ స్వరూప అవస్థానమైనటువంటి ఆసనం అంటే ఉనికి, స్వరూపమే ఉనికిగా కలిగినటువంటిది. ఆత్మకి స్వరూపమే. ఆత్మ భిన్నమైనటువంటిది ఏం కాదండి. ఆత్మే ఉన్నది, ఒక్కటే ఆత్మే ఉన్నది, మరేం లేదు. ఆత్మ ఒక్కటే ఉన్నది కాబట్టి స్వరూప అవస్థాన ఆసనం అంటే ఉన్నటువంటిది. స్వరూపము అంటే ఉన్నటువంటిది. అది ఉన్నటువంటి దాని యొక్క ఉనికి అనేటటువంటి తత్వజ్ఞానవర్త్మన, ఆత్మే ఉన్నది అన్నటువంటిది మన బుర్రలో ఉండాలి. అంటే భ్రాంతిలో ఉన్నాం కదండి, మనం బాగా భ్రాంతిలో ఉన్నాం. మనం ఏమనుకుంటున్నాము? నాకేదో తెలుసు అనుకుంటున్నాం. నాకేదో తెలుసును అనుకుంటే నీకేమీ తెలియలేదు అని అర్థం. కేనోపనిషత్తులో చెప్పాడు. నేను బాగా తెలిసిన వాడిని అనుకున్నటువంటి వాడు పరీక్ష ఫెయిల్ అయిపోయాడు, ఏమీ తెలియదు అనుకున్నటువంటి వాడు పాస్ అయ్యాడు అన్నాడు. మనకి ఇప్పుడు ఏమిటి అనుకుంటున్నాం? నాకు బాగా తెలుసునని చాలామంది చప్పట్లు కొట్టారు, నేను చాలా బాగా తెలిసిన వాడిని ఆత్మ కోసము అనుకుంటున్నా అంటే మనకేం తెలియదు. స్వరూపావస్థాన ఆసనము తత్వజ్ఞానవర్త్మన, తత్వజ్ఞాన మార్గము చేత. అంటే మనం తత్వజ్ఞానం అంటే ఎప్పుడూ కూడా స్వరూప జ్ఞానం కాదు కావలసింది, తత్వజ్ఞానం కావాలి. స్వరూపం అంటే జగత్తు యొక్క స్వరూపమా ఆత్మ యొక్క స్వరూపమా అన్న భిన్నత్వం వస్తున్నది. తత్వజ్ఞానవర్త్మన అంటే ఆ తత్వం తెలియటం మాత్రమే. తత్వం తెలియడం అనేటువంటి మార్గం చేత కారణాత్ కార్యాత్ వ్యుత్థాయ, అవి రెండూ వదిలేయమంటున్నాడు. అక్కడ ఉంది అసలు వ్యవహారం. ఇప్పుడు మనం నిజమే శంకరాచార్యుల వారిని పల్లకీలో ఊరేగించాం, శంకరాచార్యుల వారికి పువ్వుల దండ వేశాం, శంకరాచార్యుల వారికి అష్టోత్తరం చదివాం, శంకరాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారం చేశాం, గురువుకి భక్తిని చాటుకున్నాం. ఓకే, దీంట్లో నాకేం వైరుధ్యం లేదు, అది ఎవరి ఇష్టం వాళ్ళు, దాంట్లో ఇబ్బంది అని. కానీ ఇక్కడ తత్వజ్ఞానం అనేటువంటి మార్గంలో నువ్వు వెళ్ళేటప్పుడు కార్యము లేదు కారణము లేదు, ఆ రెండు వదిలేయాలి. కార్యం అంటే ఏమిటి? మాయ. కార్యము అంటే ఏమిటి? జగత్తు. కారణం అంటే ఏమిటి? మాయ. మాయని వదిలే, జగత్తుని వదిలే, అప్పుడు మిగిలేది ఏమిటి? ఆత్మే. నువ్వు కారణాన్ని వదిలేసావు, మిగిలేది ఏమిటి? ఆత్మే మిగులుతుంది. కార్యాత్ కార్యాత్ ఉత్థాయ, కార్యకారణములు రెండింటినీ నిరాకరించి కూటస్థం పరమాత్మను, అజం పుట్టుకలేని దానిని, ఉపేత్య పొంది, అపరిణామవాన్ ఎటువంటి వికారములు లేకుండా ఆసీత ఉండును. ఆసీత అంటే ఉపాసించుట అని అర్థం కాదు. విద్యారణ్యుల వారు అనుకోండి, సురేశ్వరాచార్యుల వారు అనుకోండి, పీకి పాకం పట్టేసి ఏమిటి చెప్తున్నారంటే కార్యకారణాలు రెండు వదిలేసి కూటస్థమైనటువంటి ఆత్మ ఏదైతే ఉన్నాదో దానిని నువ్వు పొందావు కదా, అదే కదా నువ్వు.
అలా ఉండు, అలా ఉండు, ఆ ఆత్మస్వరూపంగానే ఉండు అంటే ఉపాసన. ఉపాసన అంటే ఏం లేదు. ఉపాసన అంటే ఏమిటండి? ఆ రెండు వదిలేయడం ఉపాసన. ఉపాసన అంటే వేరేగా ఏం లేదు. కార్యాన్ని వదిలే, కారణాన్ని వదిలే, జగత్తును వదిలి, కారణమైనటువంటి మాయను వదిలే, ఆ రెండు నువ్వు వదిలేస్తే నువ్వే మిగులుతావు, ఆత్మే మిగులుతుంది. మిగిలేవు కదా ఆత్మ, ఆ ఆత్మలాగే ఉండు. ఆ సీత అంటే అలాగే ఉండు, నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు, స్వస్వరూపంలోనే ఉండు. స్వస్వరూప అవస్థాన స్థితిని, స్వస్వరూప అవస్థాన స్థితిలోనే ఉండాలి. దాన్నే ఆసీత అన్నటువంటి పదంతో చెప్పారు. ఈ ఆసీత అన్నటువంటి పదాన్ని ఉపాకి చేర్చి ఉపాసీత అంటే అది ఉపాసన, అదేదో మనం వచ్చింది చెయ్యాలి, చేస్తే పరమాత్మ మనకి సాక్షాత్కరిస్తాడు అంటే మనం పల్టీ కొట్టేశాం అన్నమాట. అక్కడ సురేశ్వరాచార్యుల వారు, విద్యారణ్యుల వారు ఏమిటి చెప్తున్నారండి అని అంటే, ఉప అంటే సామీప్యం అన్నాం కదండి. వేటికి సామీప్యంలో ఉన్నది ఆత్మ? కార్యకారణాలకి. ఇప్పుడు నువ్వు కార్యకారణాలు రెండు వదిలి, నువ్వు కార్యకారణాలు రెండు వదిలిస్తే ఏం మిగిలింది? ఆత్మే మిగిలింది. అలాగే ఉండు, దాన్ని ఉపాసన అన్నారు. ఆసీత్ అనే పదమును, ఆసీత అనేటువంటి పదం చేత చెప్పబడుతున్నది కూటస్థ బ్రహ్మమే. దాన్ని కూటస్థ బ్రహ్మం అంటారు. దానికి ఎటువంటి వికారాలు లేవు. అది తత్వజ్ఞాన మార్గంలో కారణ కార్యాలను నిరాకరించి ప్రత్యేగాత్మగా నిలబడుతుంది. దాన్ని ప్రత్యేగాత్మ అంటున్నాం, కానీ కారణ కార్యాలు రెండు వదిలేస్తేనే దాని యందు ఉంటాం. అంటే ఉపాసన అంటే ఏమిటి అర్థం? కార్యకారణములు రెండు విడిచిపెట్టుకొని నీ ఆత్మగా నువ్వే ప్రకాశించుట, ఆత్మగా ప్రకాశించుట. నువ్వు ఏమీ చెయ్యడం కాదు, ఏమీ చేయడం కాదు. ఇత్యాత్మ శబ్ద సూత్రార్థో వాక్యార్థస్య ఉపవర్ణితః తదనుగ్రాహకో న్యాయ ఆశంకా పూర్వ ఉచ్యతే. ఏమండి, మేము ఇప్పటి వరకు ఆత్మశబ్దానికి అర్థం చెప్పాం, సూత్రార్థం అంతా చెప్పాం. ఆత్మ ఇత్యేవ ఉపాసీత అన్నటువంటి దాంట్లో ప్రతి వాక్యానికి అర్థాలు చెప్పాం. అయితే ఇప్పుడు వాక్యార్థం చెప్పాలి. వాక్యార్థాన్ని కూడా చెప్పేశాం. మొత్తం మీద ఏమిటండి అంటే, ఆత్మ, నేనే ఆత్మని అని అలా కూర్చో. అదే ఆత్మ ఇత్యేవ ఉపాసీత అంటే ఆత్మే నేను అంటే ఆత్మే, ఈ ఆత్మే అనుకో కూర్చో అంతే. మరి ఇంకేం లేదు, మరి ఇంకేమీ చేయవలసింది లేదు. కార్యకారణాలు రెండింటినీ వదిలేయి. అంటే జగత్తును విడిచిపెట్టే, జగత్తుకు కారణమైనటువంటి మాయని విడిచిపెట్టే, అవ్యాకృతాన్ని విడిచిపెట్టే, వ్యాకృతాన్ని విడిచిపెట్టే అన్నారు. ఇది ఇంతకు ముందు చెప్పినటువంటి విధంగా ఆత్మశబ్దే, ఆత్మ అను శబ్దమునందు సూత్రార్థ ఆత్మ ఇత్యేవ ఉపాసీత అనే సూత్రార్థము, వాక్యార్థశ్చ వాక్యార్థము ఉపవర్ణిత వర్ణింపబడిను. మేము రెండూ చెప్పాం. ఆత్మ అంటే ఏమిటో చెప్పాం, ఇతి అంటే ఏమిటో చెప్పాం, ఏవ అంటే ఏమిటో చెప్పాం, ఉప అంటే ఏమిటో చెప్పాం, ఆసీత అంటే ఏమిటో చెప్పాం. అయిపోయింది. వాక్యార్థము ఉపవర్ణిత రెండూ చెప్పాం. పదముల యొక్క అర్థాన్ని చెప్పాం, వాక్యార్థాన్ని చెప్పాం. తదనుగ్రాహకో న్యాయ, దాన్ని స్పష్టపరిచేటువంటి హేతువుల్ని ఆశంకాపూర్వకం అంటే ఆక్షేపణలతో కూడా ఉచ్యతే చెప్పబడుచున్నది. మేం చెప్పేస్తే మీరు బుర్ర ఊపిస్తారా? మీరందరూ మహాపండితులు, అలా బుర్ర ఎందుకు ఊపుతారు? బాబు, మీరు ప్రశ్నలు వేస్తారు, మేము ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. మీరు వేసే ప్రశ్నలు మేమే వేస్తాం, మీకు చెప్పవలసిన సమాధానం మేమే చెప్పేస్తాం అన్నారు విద్యారణ్యుల వారు. మీరు వేసే ప్రశ్నలు మేమే వేస్తాం, మీకు చెప్పవలసిన సమాధానం మేమే చెప్పేస్తాం. ఏమిటండి? ఆత్మశబ్దార్థం యొక్క వాక్యార్థాన్ని, పదార్థాన్ని రెండూ చెప్పేశాం. ఆత్మని స్పష్టపరిచేటువంటి హేతువులను, ఆక్షేపణలు ముందు చెప్తాము, సమాధానాల తర్వాత చెప్తాం. వ్యాకృతాభ్యాం తద్వస్తు
తత్వం తిరోహితం ఇది యచ్చంకితం తన్న స్వరూపస్య అతిరోహిత. అసలు ఏమిటండి ఆత్మ ఎక్కడున్నదండి? నేనున్నాను, నేను రామసుబ్బారావుని ఉన్నాను. నేను రామసుబ్బారావుని ఉంటే నువ్వు ఆత్మ అంటావేమిటి? వ్యాకృత అవ్యాకృతాల చేతను ఆత్మ అన్నటువంటిది కనిపించడం లేదు. ఆ ఆత్మ అనేటువంటి దాన్ని మేము కనిపించకుండా చేశాం. ఇప్పుడేమో నువ్వు ఆత్మ ఆత్మ అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మ అంటే? అలా కుదరదురా నాయన అని చెప్తున్నారు. వ్యాకృతాభ్యాం వ్యాకృత అవ్యాకృతముల వలన తద్వస్తుతత్వం ఆత్మవస్తుతత్వము తిరోహితం కనిపించుటలేదు. ఆత్మ ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉన్నదండి? రామసుబ్బారావు ఉన్నాడు, ఆత్మ ఎక్కడున్నది? లేదండి. అంటే ఇది అని యచ్చంకితం అని మీరు అంటున్నారు కదా, అది కాదయ్యా. మరేమిటి? ఏ సందేహం మీకు కలుగుతున్నదో? స్వరూపస్య స్వరూపస్థితి అతిరోహితే, అంతర్ధానం అయ్యేటువంటిది కాదయ్యా. ఎప్పుడైనా ఈ దేహం పోతుంది. ఇప్పుడు 10 ఏళ్ళో 25 ఏళ్ళో ఎంతో కొంత కాలం అయిన తర్వాతనో శరీరం పోతుంది, మేము ఒప్పుకుంటాం, మాకు అందులో అనుమానం లేదు. కానీ ఏది పోదు? ఆత్మ పోదు. ఆత్మ శాశ్వతం, ఆత్మ నిత్యం. స్వరూపమైనటువంటిది ఏదైతే ఉన్నదో స్వరూపస్య స్థితే అంటే స్వరూపం యొక్క స్థితి అతిరోహిత, అది ఎప్పుడూ అంతర్ధానం అవ్వదు, అది కనిపించకుండా పోవడం అనేటువంటిది జరగదు. ఆ సందేహమే లేదు. అందువలన అవ్యాకృతం చేత కానీ వ్యాకృతం చేత కానీ ఆత్మ కప్పబడదు, ఆత్మ మూత వెయ్యబడదు. ఎవ్వడూ కూడా ఆత్మ అనేటువంటిది లేదు అని చెప్పగలిగిన వాడెవ్వడూ లేడు. ఎందువలన? అదే యథార్థం. అది యథార్థం కాబట్టి అది ఎప్పుడూ ఉంటుంది, తాడెప్పుడూ ఉంటుంది. అది పావంటావా, పువ్వుల దండ అంటావా, నీటి దారంటావా, అది నీ భ్రాంతి మీద ఆధారపడి ఉన్నది. అవన్నీ భ్రాంతులన్నీ పోతాయి, కానీ తాడు మాత్రం పోదు. వ్యాకృత అవ్యాకృతములు ఆత్మ వస్తువు కనిపించుటలేదు. వ్యాకృత అవ్యాకృతాల వలన ఆత్మ వస్తువు కనిపించుటలేదు అనేటువంటి సందేహం తప్పు. ఎందువలనంటే ఆత్మ తనంతట తాను ప్రకాశిస్తుంది కనుక కనిపించకపోవటం అన్న మాటే సాధ్యం కాదు. ఆత్మ తనంతట తానుగా ప్రకాశిస్తుంది కాబట్టి అయ్యా ఆత్మ కనిపించడం లేదు అని మీరు అనడానికి కుదరదండి. స్వస్వరూపమతిరోధాతుం నహి కేనాపి శక్యతే విస్ఫారితాం యహాక్షాణి కిమక్షైరపరాధ్యతే. ఒరే సరిగా చూడురా, నువ్వు సరిగా చూడురా అన్నారు శంకరాచార్యుల వారు. నీ కళ్ళు కనిపించడం లేదు, ఒక్కసారి సరిగా చూడవయ్యా అన్నారు. అదేమిటండి సరిగా చూడటం ఏమిటి? నేను బాగానే చూస్తున్నాను కదా. విస్ఫార్యతామిహాక్షాణి, ఇంద్రియాల్ని కాస్త ప్రకాశింపజేయవయ్యా. కిమక్షైరపరాధ్యతే, ఇంద్రియాల వల్ల ఏమిటి ప్రమాదం అయ్యా? ఆత్మ యందు నీకు నమ్మకం ఉంటే నీ ఇంద్రియాలు ఏం చేస్తాయి? నిన్ను ఉత్తినే కావాలి కళ్ళు మూసుకోవడం, కావాలి చెవులు మూసుకోవటం, కావాలి ముక్కు మూసుకోవటం, కావాలని ఎక్కడో దాక్కోవటం, ఇలాంటి పనులు చెయ్యక్కర్లేదురా. ఎందుకంటే ఇంద్రియాలు ఏమీ చెయ్యలేవు. నీకు దృఢమైనటువంటి జ్ఞానం లేకపోతే ఇంద్రియాలు ఇబ్బంది పడతాయి. నీ జ్ఞానం ఉంటే ఇబ్బంది పెట్టవు. స్వస్వరూపం ఆత్మ యొక్క స్వరూపమును తిరోధాతుం కప్పిపుచ్చుటకు కేనాపి ఎవని చేత కూడా నశక్యతే, సాధ్యము కాదు. ఆత్మస్వరూపాన్ని ఏదీ కప్పెట్టలేదు. యహా ఇక్కడ అక్షాని ఇంద్రియాలు విస్ఫార్యత పనిచేయని. ఏం కళ్ళు చూస్తే చూడమను, చెవులు వింటే వినమను, నోరు మాట్లాడితే మాట్లాడమను, ఏం ప్రాబ్లం లేదు. ఆత్మ అది ఎక్కడికి పోదు, అది దృఢంగా ఉన్నది. ఇవన్నీ పనిచేసినంత మాత్రాన
ఆత్మ కనిపించకుండా పోదు. విస్ఫార్యతాం, పని చేయనివ్వండి. అక్షై ఇంద్రియముల చేత కిమపరాధ్యతే, ఏమి అపరాధం జరిగిందయ్యా? ఇంద్రియాలు పనిచేస్తే నీకు వచ్చిన నష్టం ఏమిటి? ఇంద్రియాలు వాటి పని చేసుకొని ఇవయ్యా. నీకు ఆత్మలో నువ్వు ఉన్నావా లేదా? నేను ఆత్మ దగ్గరే ఉన్నాను, ఉంటే చాలు. అది ఎలా పోతే నీకేమిటి? వాటితో నీకేం సంబంధం లేదు. ఆత్మ యొక్క స్వరూపాన్ని ఏదో కప్పిపుచ్చలేదు. ఇంద్రియాలు యథావిధిగా పని చేయనీయవచ్చు. ఇంద్రియాల దోషం ఏమీ లేదు. ఆపాదయేయు శబ్దాదీన్ యద్యక్షాణి తథాపితే కాహానిస్తస్య శబ్దాదేరేవ తత్వం విబుధ్యతాం. తత్వాన్ని తెలుసుకోండి అయ్యా. ఎందుకు అక్కర్లేని గోలంతాను టైం వేస్ట్ చేయకండి అయ్యా. ఏదో లౌకికంగా రోజు గడిపాను, ఈ రోజు గడిచింది, రేపు గడిచింది, ఎల్లుండి గడిచింది, 70 ఏళ్ళు గడిచే, 75 ఏళ్ళు గడిచే, 80 ఏళ్ళు గడిచే, వాటి వల్ల ప్రయోజనం ఏమిటయ్యా? అక్షాని ఇంద్రియములు ఎత్తు ఏ శబ్దాదులను ఆపాదయేయు ఆపాదిస్తున్నాయో తథాపి ఆ విధంగా అయినప్పటికీ తే అవి కాహాని ఏమి హాని చేస్తాయ్యా? ఏదో కళ్ళు చూస్తున్నాయ్యా, చెవులు వింటున్నాయ్యా, ముక్కు వాసన చూస్తున్నదయ్యా, నోరు మాట్లాడుతున్నా, నీకు ఏం ప్రమాదం వచ్చిందయ్యా? దానివల్ల ఏమిటి ప్రమాదం? ఏమీ ప్రమాదం లేదయ్యా. తస్య ఆత్మ యొక్క తత్వం యథార్థ స్థితిని శబ్దాదేరేవా శబ్ద స్పర్శాది విషయముల ద్వారానే విబుధ్యతాం తెలియదగును. అసలు నీలో ఆత్మ ఉన్నదని తెలియడానికి కారణం నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి. నేను మాట్లాడలేదనుకోండి, రెండే కారణాలు. ఒకటి, నువ్వు కోమాలోకైనా వెళ్ళాలి, లేకపోతే మీదకైనా వెళ్ళాలి. నీకు మాట్లాడలేదంటే, నీ కళ్ళు పనిచేయటం లేదంటే, నీ చెవులు పనిచేయటం లేదంటే, ఏమండి వాటి వల్ల ప్రమాదం లేదయ్యా. వాటి వల్ల ఏమిటవుతున్నది? లోపల ఆత్మ ఉన్నది అని తెలుస్తున్నారు. నీ లోపల ఆత్మ ఉన్నదని తెలుస్తున్నారు. నువ్వు ఆత్మ వల్లనే ఈ పనులన్నీ చేస్తున్నావు. అవి లేకపోతే నువ్వు పనిచేస్తున్నటువంటిది నువ్వు అనుకుంటావు. మన కేనోపనిషత్తులో ఒక వృత్తాంతం చదివాం. దేవతలందరూ కూడా మేమే బ్రహ్మ విజయాన్ని సాధించాం అనుకున్నారు. బ్రహ్మ విజయాన్ని మా విజయం అనుకున్నారు. అప్పుడు ఒక యక్షస్వరూపం, ఒక అమ్మవారు అక్కడ ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై, ఒరే మీ వల్ల కాదురా, అగ్ని వల్ల కాదు, వాయువు వల్ల కాదు, ఇంద్రుడి వల్ల కాదు, బ్రహ్మ వల్లనే అంతా జరిగింది అని చెప్పారు. ఏమండి, జరిగిందంతా కూడా లోపల ఆత్మ వల్లే. నువ్వు మాట్లాడేవాళ్ళంటే ఆత్మ వల్ల మాట్లాడుతున్నావు, నువ్వు చూసావంటే ఆత్మ వల్ల చూస్తున్నావు, నువ్వు విన్నావంటే ఆత్మ వల్ల వింటున్నావు. అంతే తప్పించి నువ్వు స్వయంగా చేయటం లేదు. అందువల్ల శబ్దస్పర్శాదులైనటువంటి విషయాల ద్వారానే విబుధ్యత అని తెలుసుకో. శబ్దస్పర్శాది ధర్మాలు ఇంద్రియాల యందు ఆరోపింపబట్టం చేత అవి ఆత్మ తెలియడానికి ప్రతిబంధకాలు అనుకోకు. అవి ఆత్మ తెలియడానికి ఏం ప్రతిబంధకాలు కావు. ఆ శబ్దస్పర్శాదుల ద్వారానే ఆత్మతత్వాన్ని తెలియవచ్చును. తై శబ్దాదితయా భాతి తత్వరూపతయా నతు ఇతి చేదత ఏవ ఏతద్ వేదవాక్యేన బుధ్యతాం. ఏమండి, మీరు అలా అంటున్నారు కానండి, ఇంద్రియార్థముల వలన ఆత్మతత్వం తెలియదండి, వాటి వల్ల ఏం తెలుస్తుందంటే లోకతత్వం తెలుస్తుందండి అంటావేమో. అయితే వేదవాక్యాల ద్వారా తెలుసుకోవయ్యా, శృతి వాక్యాల ద్వారా తెలుసుకో అన్నాం. తై ఇంద్రియముల చేత శబ్దాదితయా భాతి, శబ్దస్పర్శాది ధర్మములు ప్రకాశిస్తాయి. ఇంద్రియాలు ఏం చేస్తాయండి? ఆ ఇంద్రియాల యొక్క ధర్మాలను చూపెడతాయి. తత్వరూప ఆత్మ ఏమండి, ఆత్మతత్వం అనేటువంటిది శబ్దస్పర్శ రూపరసగంధాలు ప్రకాశిస్తాయి. అతయేవా, అందువలనే ఏతత్ ఈ ఆత్మతత్వము వేదవాక్యేన బుద్ధి
శృతి వాక్యాల ద్వారా తెలుసుకో. ఎలా తెలుసుకోవాలి అంటే అహం బ్రహ్మాస్మి, తత్వమసి మొదలైనటువంటి శృతి వాక్యాలను బట్టి తెలుసుకో. అయమాత్మ బ్రహ్మ అలా తెలుసుకోవయ్యా. ఇంద్రియాల చేత శబ్దస్పర్శాది ధర్మాలు తెలియబడును గాని ఆత్మతత్వము తెలియబడదు. అంటే అందువలననే ఆత్మతత్వాన్ని వేదవాక్యముల ద్వారా తెలియాలి. అంటే ఆత్మతత్వాన్ని తెలియటానికి బయట పనిచేసేటువంటి ఇంద్రియాలు కానీ ఇంద్రియార్థాలు కానీ సహకరించలేవు. ప్రత్యక్ష అనుమాన ప్రమాణాల ద్వారా ఆత్మ తెలియదు. మరి దేనివల్ల తెలుస్తుందండి? ఆగమ ప్రమాణం ద్వారా తెలుస్తుంది. అంటే శృతుల యొక్క ప్రమాణం ద్వారా తెలుస్తుంది. అహం బ్రహ్మాస్మి అన్నటువంటి మాట ఆచార్యుని యొక్క ఉపదేశం చేత పొంది మనం నేను బ్రహ్మాన్ని అనేటువంటి జ్ఞానాన్ని పొందొచ్చు. మాటల చేత పొందలేం అన్నారు. నిజమే, ఇంద్రియాల వలన నువ్వు దారి తప్పిపోవచ్చు, కానీ తత్వజ్ఞానం చేత దారి తప్పిపోవు. అందుకోసం నువ్వేం చేయాలి? వేదముల ద్వారా ఆగమాల ద్వారా తెలుసుకో. ప్రత్యక్షంగా ఆత్మను చూస్తానని అనుకోకు, అనుమానాల ద్వారా చూస్తానని అనుకోకు. మరి ఏం చేయమంటావయ్యా? ఒకటే మార్గం. ఏమిటి శృతి చెప్తున్నాదో దానికి నువ్వు కట్టుబడి ఉండు. నపరోక్షత్వమాశంక్య స్వస్వరూపత్వహేతుతః శబ్దాదితత్వం యద్బోద్ధో స్వరూపం తన్న చేతరతు. ఏమంటే అయితే ఆత్మ పరోక్షం అంటారా? ఆత్మకి ఎలిమించదు అంటున్నారు. ఆత్మనేమో ఆగమాల చేత తెలియాలంటున్నారు. అంటే ప్రత్యక్షంగా ఆత్మ తెలియదు అనే కదండి అర్థం. అంటే కాదయ్యా, స్వస్వరూపత్వహేతుతః స్వస్వరూపమే ఆత్మ కనుక పరోక్షత్వం, ఆత్మ పరోక్షము అని ఆశక్యం నా ఆశంక్యం, సందేహించరాదు. ఏవయ్యా, నువ్వు అనుమానం పడకయ్యా, నువ్వు సంశయం పడకయ్యా. ఆత్మ పరోక్షం కాదయ్యా, ఆత్మ ప్రత్యక్షం అయ్యా. అదేలాగండి, ఉన్నదే ఆత్మయ్యా. ఈ తోలు తిత్తి కాదు ఉన్నది, ఉన్నదే ఆత్మ. ఆత్మే ఉంటే నువ్వేమో ఆత్మ పరోక్షం అంటావేమిటయ్యా? ఉన్నదే ఆత్మ. ఇది లేనిది, లేని దాన్ని నువ్వు ఉన్నదనుకుంటున్నావు, ఉన్నదాన్ని లేదనుకుంటున్నావు. కాబట్టి స్వస్వరూపత్వ హేతుతః, స్వస్వరూపమే ఆత్మ కనుక ఆత్మ యొక్క కారణం ఏమిటండి? ఆత్మని తెలియటానికి కారణం ఏమిటంటే అది స్వస్వరూపం, అదే స్వరూపం. కాబట్టి పరోక్షత్వం అనేటువంటిది నా ఆశంక్యం. ఆత్మ పరోక్షము అనేటువంటి సందేహం వద్దు. మరి ఏమిటండి? శబ్దాది తత్వం, శబ్దము మొదలగు తత్వాలను ఏది బోద్ధు తెలియచున్నదో తత్ అది స్వరూపం ఆత్మయే, న ఇతరతో, వేరు కాదు. అసలు శబ్దాది తత్వాలు ఆత్మ వల్ల తెలుస్తున్నాయ్యా. ఆత్మ శబ్దాదుల వల్ల తెలియబట్టం లేదు, ఆత్మ వల్ల శబ్దాదులు తెలియబడుతున్నాయి. శబ్దాదుల చేత ఆత్మ తెలియబడడం లేదు, ఆత్మయే శబ్దాదులను తెలియచేస్తున్నాడు. ఆత్మ వలనే శబ్దాదులు తెలియబడుతున్నాయి. శబ్దాల వల్ల ఆత్మ తెలియటం కాదు, ఆత్మ వల్ల శబ్దం తెలుస్తున్నాడు. ఆత్మయే విజ్ఞాత. వేదాంతం ప్రకారం ఆత్మే తెలిసినటువంటిది. ప్రతిబోధ విదితం మత అమృతత్వం విందతే. ప్రతి మానస విజ్ఞానమునందు చిత్ స్వరూపముగా తెలియబడేదే బ్రహ్మ. ప్రతి మానస విజ్ఞానంలోని కూడా, ప్రతి మనోవిజ్ఞానంలోని కూడా తెలియబడేటువంటిదే బ్రహ్మమే. బోధ శబ్దము జ్ఞానాన్ని చెప్తుంది. ప్రతిబోధ విదితం అనుచోట బోధం బోధ ప్రతి అనే ద్విరుక్తి ఉండడం వలన అన్ని బుద్ధి ప్రత్యయములు ఆత్మకి చెందినవే. అంటే కళ్ళు చూడడమైనా, చెవులు వినడమైనా, నోరు మాట్లాడడమైనా, శరీరానికి స్పర్శ అయినా, కాళ్ళు నడవడమైనా, చేతులు చెయ్యడమైనా, అన్నీ కూడా, అన్ని బుద్ధి ప్రత్యయాలు కూడా ఆత్మకు చెందినటువంటివే. బౌద్ధిక ప్రత్యయాలన్నింటినీ వ్యాపించి ప్రకాశింపజేసేటటువంటిది ఆత్మ. అంటే అన్ని ఇంద్రియాలకి కంట్రోల్ అయినటువంటి బుద్ధిని నడిపించేటువంటిది ఆత్మ. అందువలన ఆత్మ పరోక్షము కాదు, ఆత్మ స్వస్వరూపము.
దాని చేతనే శబ్దాదులు తెలియబడుతున్నాయి. శబ్దాదుల వలన ఆత్మ తెలియబడడం లేదు, ఆత్మ వలననే శబ్దాదులు తెలియబడుతున్నాయి. ఏకస్యాప్యత్ర చిత్తస్య సహకారి విభేదతః క్రమేణ గ్రహణం తత్వే శబ్దాదౌ చమతో నహి. అత్ర ఈ విషయమునందు చిత్తస్య చిత్తము ఏకస్యాపి ఒక్కటే అయినప్పటికీ సహకారి విభేదతః సహకారులైనటువంటి ఇంద్రియాలు వేరు వేరు అవటం వలన క్రమేణా ఒకదాని తరువాత మరొకటి గ్రహణం స్వీకరింపబడుచున్నట్లు తెలుస్తున్నారు. ఏమండి, చిత్తం ఒకటే కానీ ఇంద్రియాలు వేరువేరు, దానికి సహకరించేటువంటి ఇంద్రియాలు వేరువేరేగా ఉన్నాయి. అందువలన ఓసారి కళ్ళు చూస్తున్నాయి, ఓసారి చెవులు వింటున్నాయి, ఓసారి నోరు మాట్లాడుతున్నది, ఓసారి బుర్ర పనిచేస్తున్నది, ఏవో కొన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇవన్నీ వేరువేరుగా ఎందుకు నడుస్తున్నాయండి అని అంటే ఆ సహకారులైనటువంటి వాళ్ళు వేరువేరేగా ఉన్నారు కాబట్టి చిత్తం ఒక్కటే అయినప్పటికీ కూడా ఇవన్నీ వేరువేరుగా నడుస్తున్నాయి. శబ్దాదౌ తత్వేచ శబ్దాదుల యొక్క తత్వమునందు కూడా కుతో నహి ఎందుకు కలగకూడదు. మీరు అన్నారు శబ్దాది తత్వాలు ఆత్మ ఎందే ఆధారపడి ఉన్నాయన్నారు. అవి కూడా ఒకదాని తర్వాత ఒకటి పనిచేయొచ్చును కదా, అవి కూడా స్వతంత్రంగా పనిచేయొచ్చును కదా. శబ్దాదౌచ తత్వే మతో నహి ఏమయ్యా ఆ కుతో నహి, అవి కూడా ఒకదాని తర్వాత ఒకటి పనిచేస్తాయని ఎందుకు చెప్పకూడదు. చిత్తం ఒక్కటే అయినప్పటికీ ఇంద్రియాలు ఒకదాని తర్వాత మరొకటి పనిచేస్తాయి కదా. అదేవిధంగా శబ్దస్పర్శాదులు కూడా ఒకదాని తరువాత మరొకటి ఎందుకు స్వీకరించకూడదు. ఆత్మ అన్నింటినీ కలిగి ఉన్నదని ఎందుకు చెప్పాలి. ఇది చిత్తాన్ని నిరోధించడాన్ని గురించి చెప్పినటువంటి విషయం. అంటే మనకి బృహదారణ్యకోపనిషత్తులో చిత్తం నిరోధించడం వలన ఆత్మని చూడొచ్చును అన్నటువంటిది యోగ శాస్త్రంలో చెప్పారు. యోగ శాస్త్రంలో చిత్తవృత్తి నిరోధ అని చెప్పారు. దాన్ని భాష్యకారులు ఖండించారు. చిత్తవృత్తి నిరోధం అనేటువంటిది వేదాంతంలో అంగీకార్యం కాదయ్యా, మీరేదో ఒక మార్గాన్ని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అసలు చిత్తం అన్న పదాన్ని అంగీకరించాం, కానీ వేదాంతం ప్రకారం ఆత్మజ్ఞానం ఒక్కటి తప్పిస్తే ఆత్మ తెలియడానికి మరో దారి లేదు అన్నారు. దాన్నే ఇక్కడ ఖండిస్తున్నారు, ఇక్కడ దాన్నే చెప్తున్నారు. చిత్తవృత్తి నిరోధాన్ని గురించి చెప్పేటువంటి విషయం. అయితే వేదాంతం ఆత్మను తెలియచేసేటువంటి సాధనాన్ని జ్ఞానమే కానీ చిత్తవృత్తి నిరోధం కాదు అంటుంది. యోగశాస్త్ర హేతువులు ఇక్కడ అంగీకరించడం. అందువలన అంతరింద్రియ వ్యాపారములు ఆత్మ విషయాలు కావు. అహంకారము, బుద్ధి, మనస్సు, చిత్తము 4 ఉన్నాయి. అవి 4 కూడా అంతఃకరణములు అంటారు. ఆ అంతఃకరణముల యొక్క వ్యాపారాల్ని అంగీకరించరు. ఈ వేదాంతంలో వాటిని అంగీకరించరు. ఇది శంకోత్తరం ప్రోక్తం ఏతత్ సూత్రేణ సూచితం స్వరూపవాచ్యాత్మ శబ్దాద్ అతిరోధాన భాసనాత్ ఇది. చిత్తం ఒక్కటే అయినా ఇంద్రియాలు వేరువేరుగా పనిచేస్తూ ఉన్నట్లుగా శబ్దాది తత్వాలు కూడా వేరువేరుగా ఎందుకు గ్రహించ రాదు అనేటువంటి శంక సందేహమునకు ఉత్తరం సమాధానము ప్రోక్తం చెప్తున్నారు. ఏతత్ సూత్రేణ ఆత్మా ఇత్యేవ ఉపాసీత అత్ర హ్యేతే సర్వే ఏకీభవంతి అను సూత్రముతో సూచించబడినది. సమాధానం ఎలా చెప్తున్నారండి? ఆత్మా ఇత్యేవ ఉపాసీత అనేటువంటి పదాన్ని అత్ర హ్యేతే సర్వం ఏకీభవంతి ఏకం భవంతి, అత్ర హ్యేతే సర్వం సర్వః ఏకం భవంతి, ఒక్కటే అవుతున్నాయి అని చెప్తున్నారు. దాంతో సూచిస్తున్నారు అన్నారు. స్వరూపవాచ్య ఆత్మశబ్దాత్, స్వరూపమును చెప్పేటువంటి ఆత్మశబ్దము కంటే అతిరోధాన భాసనాత్
కప్పివేయబడుట లేకపోవుట వలన ఆత్మ కప్పివేయబడేటువంటిది కాదు కాబట్టి ఆత్మ వలననే అన్ని పనులు జరుగుతున్నాయి కాబట్టి ప్రత్యేకంగా శబ్దానికి ప్రాధాన్యం, స్పర్శకి ప్రాధాన్యం, రూపానికి ప్రాధాన్యం, రసానికి ప్రాధాన్యం, గంధానికి ప్రాధాన్యం లేదయ్యా. ఇంద్రియ విషయాలైనటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలకి వేరువేరుగా ఏమీ ఇక్కడ ప్రాముఖ్యం లేదు. ఎందుకు లేదండి అని అంటే అత్ర ఇక్కడ ఏతే సర్వే ఏకీభవంతి, అన్నీ కూడా ఒకటే అవుతున్నాయి, ఒక్కదాని కిందే ఆత్మ కిందే పనిచేస్తున్నాయి. ఇంద్రియాలు శబ్దాదులు కూడా ఎందుకు క్రమంగా గ్రహింపబడవు, ఇంద్రియాల్లాగే శబ్దాలని కూడా ఎందుకు వేరువేరుగా గ్రహించకూడదు అంటే అత్రహి అంటే ఈ ఆత్మోపాసనలో సర్వ అన్నీ కూడా ఏకం భవంతి, ఒక్కటే అవుతున్నాయి అన్నటువంటి సమాధానం. ఆత్మ ఎందే అన్ని ఏకత్వాన్ని పొందుతున్నాయి. ఆత్మ దేని చేత కప్పివేయబట్టం లేదు కాబట్టి ఆత్మ ప్రకాశంలోనే అన్నీ ఉన్నాయి కాబట్టి ఆత్మ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయ్యా. ఇక్కడ వేరువేరేగా తీసుకోవలసిన పని లేదు. ఎందుకు పని లేదంటే అన్నీ ఆత్మలోనే ఉన్నాయి. నన్ను ప్రాణాదియుక్త ఆత్మబోధో అకార్స్యేన దూషిత, సో అకార్స్య దోష శుద్ధాత్మబోధే కస్మాన్న సంభవేత్ అని ప్రశ్న వేస్తున్నారు. అంటే ప్రాణాదియుక్త ఆత్మబోధ, ప్రాణాదులతో కూడినటువంటి ఆత్మజ్ఞానము అకార్స్యేన అంటే పరిపూర్ణము కాకపోవుటచే దూషితం నను తప్పు పట్టబడినది కదా. ప్రాణాదులతో కూడుకున్నటువంటి ఆత్మ పరిపూర్ణము కాదు అన్నాం. ఇంద్రియాలతో ఆత్మ సంబంధం ఆత్మని అపరిపూర్ణం చేస్తుంది అన్నాం. దానికి దోషం చెప్పాం. స్వహ అకార్స్య దోష, ఆ అపరిపూర్ణమనేటువంటి దోషము శుద్ధాత్మబోధే, శుద్ధాత్మని చెప్పుచున్నప్పుడు కస్మాత్ ఎందువలన నా సంభవేతి కలగదు. సరేనండి, ప్రాణాదులతో కలిసినప్పుడు ఆత్మ అసంపూర్ణము అన్నారు, అపరిపూర్ణము అన్నారు, ఒప్పుకున్నాం. శుద్ధమైనటువంటి ఆత్మ పరిపూర్ణమా? శుద్ధమైనటువంటి ఆత్మ ఎందుకు అపరిపూర్ణం కాకూడదు? అది కూడా అపరిపూర్ణం వచ్చును కదా. ఇంద్రియాది విషయకంగా ఆత్మని చెప్పకూడదు. ఎందుకంటే ఇంద్రియాదులు ఖండాలు, ఆత్మ అఖండం. ఇంద్రియ విషయంగా చెప్తే ఆత్మ అపరిపూర్ణం అన్నారు. పోనండి, శుద్ధాత్మని గురించి చెప్పేటప్పుడు ఆ అపరిపూర్ణ దోషం ఎందుకు రాదు? అది చెప్పండి మాకు. ఎందుకు ఆత్మకి అపరిపూర్ణ దోషం రాదు? ఇత్యాశంకాపనుత్యర్థ అత్రేదం శ్రూయతే స్ఫుటం అత్ర కేతే సర్వ ఏకం భవంతి శృతేర్వచః. అంటే అసలు ఇవన్నీ వేరేగా ఉంటాయి కదండి. చూడడానికి కళ్ళు, వినడానికి చెవులు, మాట్లాడడానికి నోరు, పేల్చడానికి ముక్కు, తిప్పడానికి చేతులు, నడవడానికి కాళ్ళు ఉన్నాయని మనం అనుకుంటున్నాం. భ్రాంతి వల్ల ఇవన్నీ ఉన్నాయని అనుకుంటున్నాం. అత్ర సర్వ ఏకం భవంతి, అక్కడ అన్నీ కలిసే ఉన్నాయంటున్నాడు. ఆత్మలోనే అన్నీ ఉన్నాయంటున్నాడు. వేరేగా లేనే లేవు. వేరేగా లేనప్పుడు ఖండం ఎలాగవుతుందండి? వేరేగా ఉంటే కదా ఖండం. అన్నీ కలిసే ఉన్నాయంటున్నాడు కదా. ఇత్యాశంక అపనుత్యర్థం, అపరిపూర్ణత ఇంద్రియాల విషయంలో చెప్పినప్పుడు శుద్ధాత్మ విషయంలో ఎందుకు చెప్పరు అనేటువంటి సందేహం పోగొట్టడానికి ఏదం ఈ సూత్రంలో అత్ర కేతే సర్వ ఏకీభవంతి, ఇక్కడ ఈ విషయాలన్నీ ఆత్మ యందు లీనమగుచున్నవి, అన్ని ఆత్మలోనే ఉన్నాయి అనేటువంటి శృతే వచః, శృతి యొక్క మాట శ్రూయతే వినబడుతున్నది. అన్నీ కలిసే ఉన్నాయని శృతి చెప్తూ ఉంటే నువ్వేమో వేరంటావేమిటయ్యా? అసలు వేరేగా శబ్దస్పర్శ రూపరసగంధాలు లేవు, పృథ్వీ అప్తేజో వాయురాకాశాలు లేవు. ఏమండి,
జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, ఏమీ వేరేగా లేవు, అన్నీ దాంట్లోనే ఉన్నాయి. మీరు తాడు చూశారండి, ఆ తాడు కట్లపావా, ఆ తాడు నాగుపావా, ఆ తాడు ఇంకో పావా అన్నటువంటిది కాదు కదా పాము. ఆ తాడు కట్లు ఉన్నాయనుకోండి కట్లపావు అనుకోవచ్చు, ఆ తాడు తెల్లగా ఉన్నదనుకోండి నాగుపావు అనుకోవచ్చు, ఏమంటే ఏదైనా అనుకోవచ్చు. అంతగా తప్పించి అది తాడే, అది పావు కాదు. అలాగే ఆత్మే ఉన్నదండి మా దగ్గర ఉన్నది ఆత్మే. మీరు ఆ ఆత్మని పావు అనుకున్నప్పుడు ఏం పావు అనుకుంటే నాకేమిటి? మీరు ఇంద్రియాల పేర్లు చెప్పండి, లేకపోతే ఇంద్రియార్థముల పేర్లు చెప్పండి, మాకనవసరం. అవన్నీ దాంట్లోనే ఉన్నాయి. తాడులోనే భ్రాంతులన్నీ ఉన్నట్టుగా ఆత్మలోనే మీ భ్రాంతులన్నీ ఉన్నాయి. మీ భ్రాంతులన్నిటిగా అన్నీ వేరేగా లేవు, అవి ఎక్కడో వేరేగా లేవు. ఆ శృతిలో అత్ర హి ఏతే సర్వం ఏకం భవంతి అని మంత్రం ఉన్నది. భాష్యంలో అత్ర అస్మిన్ ఆత్మని హి యస్మాన్ నిరుపాధికే జలసూర్య ప్రతిబింబ భేదా ఇవ ఆదిత్యే ప్రాణాది ఉపాధికృతా విశేషా ప్రాణాది కర్మజనామా అభిధేయా యథోక్తా హి ఏతే ఏకం అభిన్నతాం భవంతి ప్రతిపద్యంతే అని భాష్యాన్ని పరమాచార్యులు వారు రాశారు. అంటే నీళ్లలో సూర్యబింబంలాగా ఆత్మయందు ఉపాధికృత విశేషాలు, ప్రాణాది కర్మజన్యమైనటువంటి పేర్లు కలిగినటువంటివి అభిన్నత్వాన్ని పొందుతున్నాయి. ఎలాగైతే నీళ్లలో సూర్యబింబాలకి అసలు సూర్యబింబానికి తేడా లేదో, అలాగే ప్రాణము, ఆపానము, వ్యానము, ఉదానము అని కానీ, లేకపోతే శబ్దస్పరిశ రూప రసగంధాలని కానీ, లేకపోతే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు అని కానీ ఏవో పేర్లతో మీరు పిలిచేటువంటి ఉన్నాయే, అవన్నీ కూడా ఆత్మతో అభిన్నములు. ఆత్మకు వాటికి తేడా లేదు. అక్కడ ఏకం భవంతి అంటే లీనమవుట అనే అర్థం కాకుండా అభిన్నతాం ప్రతిపద్యంతే, అభిన్నత్వమును పొందుచున్నవి అని భాష్యకారులు అన్నారు. శంకర్ల వారు అన్న మాట ఏమిటి? అభిన్నములు అంటే ఆత్మకి వాటికి తేడా లేదు. వాటికి ఆత్మకి తేడా లేనప్పుడు వేరువేరుగా ఒక్కొక్కటి చెప్పడం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? అందువలన ప్రాణాదులకి చెప్పబడినట్టుగా శుద్ధాత్మకు అపరిపూర్ణతా దోషం లేదు. శుద్ధమైనటువంటి ఆత్మకి అపరిపూర్ణతా దోషం లేదు. ప్రాణాచ్యుపాధి ఉపహితా సర్వేప్యాత్మాన ఈశ్వరే శుద్ధాత్మన్యేకతాం యాంతి పుత్రభ్రాతాదయో యథా. విద్యారణ్యుల వారు లౌకికమైనటువంటి ఉదాహరణ చెప్తున్నారు మనకి. పుత్రభ్రాతాదయ, కొడుకులు అన్నదమ్ములు ఏ విధంగా ఏకతాం యాంతి, ఒకే కుటుంబ భావనతో ఉంటారో తదా ఆ విధంగా ఉపాధి ఉపహితా, ఉపాధి రూపాన్ని పొందినటువంటి ప్రాణాహ, ప్రాణము, వాక్కు, చక్షువు మొదలైనటువంటి ఇంద్రియాలు సర్వే అపి అన్నీ కూడా ఆత్మనః వాటికి ఈశ్వరే ప్రభు అయినటువంటి శుద్ధాత్మని, శుద్ధాత్మయందు ఏకతాం అభిన్నత్వమును యాంతి పొందుచున్నవి కదా. ఏమండి? ఎలాగైతే ఒక కుటుంబంలో కొడుకు, తండ్రి, అన్నదమ్ముడు, అక్కచెల్లి వీళ్ళందరూ మొత్తం అంతా ఒకే కుటుంబంగా ఉంటారో, అలాగే ఒకే తండ్రి బిడ్డలైనటువంటి కొడుకులు, అదే విధంగా ఏకోదరులైనటువంటి అన్నదమ్ములు ఏ విధంగా ఎటువంటి భిన్నభావం లేకుండా కలిసి ఉంటారో, ఆ విధంగానే ఉపాధి రూపాలు పొందినటువంటి ప్రాణము, కన్ను మొదలైనటువంటి అన్ని ఇంద్రియాలు కూడా వాటికి ప్రభు అయినటువంటి శుద్ధాత్మతో అభేద భావాన్ని కలిగి ఉంటాయి. ఆ శుద్ధాత్మ అవి వేరు కాదు. ఆ శుద్ధాత్మ ఏందే అవి అభిన్నంగా ఉంటాయి. అయితే ఇంకా కొద్ది వివరణ చెప్తున్నారు. పుత్రో భ్రాత పితేతి ఏకో భిద్యతే ప్రతియోగిభిః.
పుత్రాదయస్త ఏకస్మిన్ తస్మిన్ యాంత్యేకతాంతతః ప్రతియోగిభిః బంధుత్వ యోగం సంబంధ యోగం నందున్నటువంటి అనేకత్వము చేత పుత్ర కుమారుడు, భ్రాత సోదరుడు, పిత తండ్రి ఇది అని ఏకహ ఒక్కడే భిద్యతే వేరువేరుగా కనిపిస్తుంది. ఏమండి, ఒక ఆయన ఉన్నాడండి. ఒకరికి కొడుకు అయ్యాడు. ఓ తండ్రికి వాడు కొడుకు. వాడికి ఓ కొడుకున్నాడు కాబట్టి వాడు తండ్రి అయ్యాడు. వాడికి ఓ అన్నయ్య ఉన్నాడు కాబట్టి వాడు తమ్ముడు అయ్యాడు. ఉన్నది ఒకడే. వాడు కొడుకు, వాడే తండ్రి, వాడే అన్నదమ్ముడు. పుత్రహ వాడు కొడుకు, తండ్రి కొడుకు. భ్రాత అన్నయ్యకి తమ్ముడు. పిత తన కొడుక్కి తండ్రి. ఏకో భిద్యతే ప్రతియోగిభి సంబంధాల చేతను వేరువేరేగా ఉన్నారు. ఇక్కడ ఏమిటంటున్నామండి? ఇక్కడ వేరువేరేగా చెప్తున్నాం. ఈయన ఏదో ఫలానా వాళ్ళ అబ్బాయి అండి అన్నాం. ఆహా, ఈ అబ్బాయి అయిపోయాడు కదండి. ఇంకొక ఆయన వచ్చాడు, మరో తరం వాడు. ఎందుకంటే మన తరం అయిపోయి రెండో తరానికి వచ్చేసరికి ఇతను ఫలానా వాళ్ళకి తండ్రి అండి అన్న. అంటే వీడు కొడుకు కదా, తండ్రి ఎలాగయ్యాడు? వీడు అతనికి కొడుకు, వీళ్ళకి తండ్రి. అయ్యా ఇతను ఫలానా వాళ్ళ తమ్ముడండి అన్నారు. అది ఎలాగైందండి? వాడికి వీడు తమ్ముడు. ఒకడే వ్యక్తి, ఒకడే. వాడే కొడుకు, వాడే తండ్రి, వాడే అన్నదమ్ముడు. పుత్రాదయస్తే ఏకస్మిన్ తస్మిన్ ఏకతాంతతః. ఏమండి, ఇవన్నీ వేరువేరేగా కనిపిస్తున్నాయి కదండి. ఏకస్మిన్ ఒకని యందే పుత్రాదయస్థ కొడుకు అనేటువంటి పదం, అన్న అనేటువంటి పదం, తండ్రి అనేటువంటి సంబంధం మూడు చెప్పబడ్డాయి. ఒకటి యందే చెప్పబడ్డాయి. తతః అటు పిమ్మట తస్మిన్ అతని యందు ఏకతాం యాంతి ఏకత్వాన్ని పొందుతున్నాయి. అంటే వేరువేరు విషయాలు అన్నీ కలిసి ఉంటున్నాయి, అన్నీ కలిసి ఉన్నట్టుకుంటున్నాయి. ఏమండి కదా? అలాగే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు మీ దృష్టిలో వేరు అంటే అవన్నీ వేరు వేరు అనుకుంటున్నారు. ఇవన్నీ ఆత్మ యొక్క రూపాలేనండి. ఆత్మనే చూసేటప్పుడు కన్ను అంటున్నాం, ఆత్మనే వినేటప్పుడు చెవి అంటున్నాం, ఆత్మనే మాట్లాడేటప్పుడు నోరు అంటున్నాం. బదన్ వాక్. ఏమండి, మాట్లాడుతూ ఉంటే వాక్కు అంటున్నాం. ఏదండి? ఆత్మే. చూసినప్పుడు ఏమిటంటున్నాం అంటూ చక్షుహు అంటున్నాం. విన్నప్పుడు అంటే శ్రోత్రం అంటున్నాం. అంటే ఆత్మనే నువ్వు నోరు అంటున్నావు, ఆత్మనే నువ్వు కన్ను అంటున్నావు, ఆత్మనే నువ్వు చెవు అంటున్నావు. ఉన్నది ఆత్మే. ఆ ఆత్మకే ఇన్ని పేర్లు పెట్టావు. ప్రాణము, వాక్కు, చూపు మొదలైనటువంటివి ఒక ఆత్మ యందే ఇవన్నీ ఉన్నాయి. ఆత్మలోనే ఇవన్నీ ఉన్నాయి. ఆత్మను అనవశేషేణ సంబంధో అనాత్మవస్తునః రజ్జు సర్పాడివన్నాతః ప్రతీచ శిష్యతే పరాక్. వార్తికాన్ని అలా పట్టుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. ఇప్పటి వరకు కొన్ని వార్తికాలకి వివరణలు చెప్పారు విద్యారణ్యుల వారు. ఇక్కడికి వచ్చేసరికి వార్తికాన్ని మళ్ళీ తెచ్చారు. అనాత్మ వస్తునః ఆత్మకాని ప్రాణాదులకు అనవశేషేణ ఏమాత్రము మిగలకుండా పరిపూర్ణముగా ఆత్మనః ఆత్మ యొక్క సంబంధము కలదు. అంటే అన్ని అనాత్మ విషయాలైనటువంటి ప్రాణము, చక్షువు మొదలైనటువంటివి అన్నీ కూడా ఆత్మమే, ఆత్మ సంబంధమే, ఆత్మకి సంబంధించినటువంటివే. ఎలాగంటే రజ్జుహు సర్పాదివత్, సర్పము మొదలైనటువంటివి త్రాడు కన్నా ఏమాత్రము మిగిలి ఉండవు. తాడు ఉంటేనే సర్పం అనుకుంటున్నావు. కాబట్టి ఏమండి, తాడు తీసానండి, అక్కడ సర్పం ఉన్నాడా? లేదు. అలాగే ఆత్మ లేదనుకోండి, అక్కడ కళ్ళు లేవు, ముక్కు లేదు, నోరు లేదు, చెవి లేదు.
ఆత్మ ఉంటేనే ఇవన్నీ ఉన్నాయి. ఆత్మ లేకపోతే ఇవేమీ లేవు. కాబట్టి అన్నీ కూడా ఆత్మలోనే ఉన్నాయి. పరాక్ ప్రాణాది రూప అనాత్మ ప్రతీచ ప్రత్యేగాత్మ కన్నా అత అందువలన నశిష్యతే మిగిలి లేదు. ప్రత్యేగాత్మ కన్నా పరాత్మ అంటే ఇంద్రియములు వేరేగా లేవు. ప్రత్యేగాత్మ కన్నా ఇంద్రియాలు అనేటువంటివి వేరేగా లేవు. ఉన్నటువంటిది ప్రత్యేగాత్మే. అనాత్మ వస్తువులైనటువంటి ప్రాణాదులు పూర్తిగా ఆత్మతో అభిన్నత్వాన్ని పొందుతాయి. అనాత్మ వస్తువులైనటువంటి ప్రాణము, చక్షువు, శ్రాత్రము మొదలైనటువంటివన్నీ కూడా ఆత్మతో అభిన్నత్వాన్ని పొందుతున్నాయి. ఏ విధంగా అంటే సర్పము మొదలైనటువంటి భ్రాంతులు తాడునందు అభిన్నత్వము పొందినట్లు. సర్పం అనుకోవచ్చు, పువ్వుల దండ అనుకోవచ్చు, నీటిధార అనుకోవచ్చు, అవన్నీ దేని యందు త్రాడు అనేటువంటి దాని ఎందే అభిన్నత్వాన్ని పొందుతున్నాయి. అందువలన ప్రత్యేగాత్మ కన్నా వేరుగా పరాత్మ ప్రాణాదులు అనేటువంటివి ఏదీ లేదు. అన్నీ ప్రత్యేగాత్మతో అభిన్నములే. ప్రత్యేగాత్మ కన్నా ఏది కూడా వేరైనటువంటిది లేదు. సర్వమజ్ఞాతమేవ స్యాత్ యద్యస్మిన్ జ్ఞాత ఆత్మని జ్ఞాతే జ్ఞాతంచ కృత్స్నోత సో తావత్వాత్ సర్వవస్తునః. ఏమండి, ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏది ఒకవేళ యస్మిన్ ఆత్మని ఏ ఆత్మ నజ్ఞాత తెలియబడదో తస్మిన్ కాలే ఆ సమయమందు సర్వం సమస్తము అజ్ఞాతం స్యాత్ తెలియబడనిది అగును. ఆత్మ తెలియబడకపోతే ఏమీ తెలియబడవు. జ్ఞాతే ఆత్మ తెలియబడితే జ్ఞాతంచ అన్నీ తెలియబడతాయి. ఆత్మ ఉన్నది అంటే అన్నీ ఉన్నాయండి. ఆత్మ లేదు అంటే ఏదీ లేదండి. ఉన్నది ఒక ఆత్మేనండి. ఆత్మ తప్పించి మరి ఏమీ లేదండి. యస్మిన్ జ్ఞాతే సమస్తం జ్ఞాతం, యస్మిన్ అజ్ఞాతే సమస్తం అజ్ఞాతం. ఏది తెలిస్తే అన్నీ తెలుసు, ఏది తెలియకపోతే ఏదీ తెలియదు. ఎందువలనంటే సర్వవస్తునః తావత్వాత్, అన్ని వస్తువులు అదే అవటం వల్ల ఆత్మే అన్ని వస్తువులు కాబట్టి అసలు ఈ ఆత్మ కృత్స్నః సంపూర్ణమైనటువంటిది. ఈ ఆత్మ సంపూర్ణమైనటువంటిది కాబట్టి ఆత్మ లేకుండా ఏమీ లేవు. ఆత్మ ఉంటే అన్నీ ఉన్నాయి. ఆత్మ తెలిస్తే అన్నీ తెలుస్తాయి. ఎందువలనంటే అన్ని వస్తువులు ఆత్మస్వరూపాలు కాబట్టి. అందువలన సర్వ అంటే అన్నీ అనేది ఆత్మనే చెప్తుంది. ఇక్కడ సర్వ ఏకీభవంతి. సర్వ అన్నటువంటి శబ్దం ఏమిటి చెప్తుందయ్యా? అన్నింటినీ అంటే ఆత్మనే చెప్తుంది. ఆత్మ తప్పించి ఏమీ లేదు. ఆత్మ ఉంటేనే అన్నీ ఉన్నాయి, ఆత్మ లేకపోతే ఏదీ లేదు అంటున్నారు. ఏమండి, ప్రమాభాసత్వమేతేన వాక్యేనాస్య నివారితం మాత్వం సంభావ్యతే తస్య పదనీయత్వ వాక్యతః. ఈ 175 దగ్గర నుంచి ఓ 4 శ్లోకాల వరకు ఉంటాయి అనుకుంటాను. పదనీయము అనేటువంటి దానికి అర్థం చెప్తున్నారు. అంటే అక్కడికి అయిపోయింది. తస్మాత్ సర్వ ఏకం భవంతి అన్నటువంటిది అయిపోయింది. తత్పదనీయస్య అన్నటువంటిది మరో మంత్రం. దాంట్లో ఆ పదనీయస్య అనేటువంటి దాని వ్యాఖ్యానాన్ని ప్రారంభించారు. తదేతత్పదనీయం అని ఆత్మ పొందదగినటువంటిది. ఇది మంత్రం. దాంట్లోని బృహదారణ్యకంలో మంత్రం తదేతత్పదనీయం అన్నటువంటి ఆత్మ పొందదగినటువంటిది అని మంత్రం. ఏతేన వాక్యేన విద్యారణ్యుల వారి శ్లోకం ఎలా ప్రారంభిస్తున్నారంటే ఈ వాక్యముతో అస్య ప్రమాభాసత్వం తెలియవలసినదంతా ఆభాస మాత్రమే అనే ఈ ఆరోపణ నివారించబడ్డారు. అంటే ఏమిటనుకుంటున్నా, ఆత్మే అంతా అన్నప్పుడు ఆత్మ ఆభాస కాదు కదండి. ఇంద్రియాల ఆభాసలు. ఇంద్రియాలను నువ్వు తెలుసుకోవటం లేదు, నువ్వు తెలుసుకుంటూ ఉన్నది ఆత్మని. ఆత్మ ఆభాస కాదు కదా. ఏమండి,
నాకు తెలుస్తూ ఉన్నటువంటిది అంతా కూడా ఆభాసేనా అంటే అసలు ఆభాస అన్నటువంటిది దేని వల్ల ఏర్పడుతున్నది? ఆత్మ వల్ల. ఆత్మ లేకపోతే ఆభాస లేదు. కాబట్టి నీకు తెలియవలసినటువంటిది ఆభాస కాదు, నువ్వు పొందవలసినటువంటిది ఏమిటి? ఆత్మ. కాబట్టి ఈ తెలియవలసినటువంటిదంతా కూడా ఆభాస అనేటటువంటి ప్రమాభాసత్వం ఏతేన నివారితం. ఈ వాక్యము చేత, ఈ పదనీయం అనేటువంటి వాక్యము చేత ఏం చేశారంటే, పదనీయము అనే శబ్దము చేత ఏం చేశారంటే జగత్తు అనేటువంటి ఆరోపణ ఏదైతే ఉన్నదో దాన్ని నివారణ చేశారు. అసలు లేనే లేదు. నువ్వు తెలుసుకుని అది ఉంటే కదా, దాని గురించి నువ్వు తెలుసుకుందామంటే అది ఒకటి ఉంటే కదరా, అది లేదు, అది ఆరోపణ మాత్రమే, దాన్ని నువ్వు తెలియడానికి ఏమీ లేదు. కాబట్టి ఆభాస అనేటువంటి ఆరోపణని నివారించబడింది. తస్య ఆభాస ఆరోప నివారణ పదనీయత్వ వాక్యత పొందదగినది అనేటువంటి వాక్యముతో మాత్వం ప్రామాణ్యమును సంభావ్యతే పొందుచున్నది. ఈ పదనీయం అన్నటువంటి పదాన్ని వాడడం చేతను మంత్రంలోని పొందదగినది అనేటువంటి అర్థం వస్తున్నది. అంటే ఆభాసని నిరాకరించేశాం కాబట్టి, ఆభాస లేదు అనేసాం కాబట్టి, ఆభాస ఆరోపణ అనేటువంటిది నివారణ చేశాం కాబట్టి పొందదగినటువంటిది ఏమిటి? ఆత్మ అనేటువంటి ప్రమాణత్వం కలుగుతున్నది, ప్రామాణ్యం కలుగుతున్నది, సంభావ్యతే పొందుచున్నది. ఈ పదనీయం అనేటువంటి వాక్యంతో పొందదగినదంతా భ్రాంతి మాత్రమే అనే ఆరోపణ నివారణ చేశారు. అంటే ఆరోపణని పూర్తిగా ఖండించారు. ఆరోపణ ఏమిటి? జగత్తు. దాన్ని మేము ఖండించేసాం. దాన్ని ఖండించడం వల్ల ఏమిటైంది? పదనీయం అనేటువంటి పదంతో పొందదగినటువంటిది ఆత్మే అన్నది తెలిసింది. ఈ విషయంలో పదనీయత్వం అనేటువంటిది ప్రమాణము అన్నారు. పదనీయమిదం యస్మాదనాత్మభ్య పరం పదం సర్వజ్ఞేయ పుమర్థానాం ప్రత్యజ్ఞానే సమాప్తితః. కార్తీకంలో వేరేగా శ్లోకాలు రాశారు. విద్యారణ్యుల వారు ఇలా మనకి చెప్పారు కదా, మేము ఏదైతే భ్రాంతి ఉన్నదో దాన్ని నివారణ చేశాం కదా, పొందవలసినటువంటిది ఆత్మే అని చెప్పారు కదా, పదనీయ శబ్దం పొందవలసినటువంటిది అన్న చెప్తున్నది. కాబట్టి ఆత్మ మాత్రమే ఉన్నది. ఏతత్ తదేతత్ పదనీయం. తత్ అంటే ఆత్మ, ఏతత్ ఈ ఆత్మ పదనీయం పొందదగినది అన్నారు కదా. కాబట్టి అజ్ఞానాన్ని అంతటినీ ఖండించామని అంటే ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు అనాత్మ విషయాల కన్నా పరమైనటువంటి పదము ఆత్మ, అది పొందదగినటువంటిది. పదనీయమిదం యస్మాద్ అనాత్మభ్య పరం పదం. అనాత్మ విషయాల కన్నా పరమైనటువంటిది ఏదంటే ఆత్మ, అది పొందదగినటువంటిది. సర్వజ్ఞేయ పుమర్థానం, అన్ని తెలియదగినటువంటి విషయాలు కూడా ప్రత్యజ్ఞానే సమాప్తితః, ప్రత్యజ్ఞానంలో పరిపూర్ణమైపోతున్నాయి. అంటే ఏమిటి? యజ్ఞయాగాది కర్మలు నాకు తెలుసునండి, లేకపోతే ఉపాసనలు నాకు తెలుసునండి, అవన్నీ కూడా ప్రత్యజ్ఞానంలోనే ఉన్నాయి. ప్రత్యేగాత్మ నువ్వు తెలిస్తే చాలు, ఇవన్నీ తెలియక్కర్లేదు, ఈ విషయాలన్నీ నీకు అక్కర్లేదు. ఏమండి? ప్రత్యజ్ఞానము కష్టసాధ్యమైనప్పటికీ, ప్రత్యజ్ఞానం సులభంగా రాదు, కష్టసాధ్యమైనప్పటికీ దాన్ని పొందితే అన్నీ పొందినట్లయే. ప్రత్యజ్ఞానాన్ని పొందితే అన్నిటినీ పొందినట్టుగా. యజ్ఞయాగాది కర్మలు విడిచి ఆత్మను తెలియాలి. నహి ప్రతీచి విజ్ఞాతే కశ్చిదప్యవశిష్యతే జ్ఞేయోర్థ పురుషార్థో వా పదనీయమతో భవేత్. ఈ పదనీయం అనేటువంటి మాటకి ఇంకొక విసర అర్థం చెప్పారు. ఏమిటండి అని అంటే, ఆత్మజ్ఞానం కలిగితే అన్నీ తెలిసినట్లుగే. విజ్ఞాతే ప్రతీచి అంటే ప్రత్యేగాత్మ తెలియబడితే నాకు కశ్చిదప్యవశిష్యతే, ఇంక నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. నాకు యజ్ఞాలు తెలియవండి అక్కర్లేదు, నాకు ధర్మశాస్త్రాలు తెలియవండి అక్కర్లేదు, నాకేమీ తెలియవండి అక్కర్లేదు. ఏది తెలిస్తే నీకు ప్రత్యజ్ఞానం తెలిస్తే మరి ఏమీ అక్కర్లేదు.